మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032 555 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కొంతమంది చేసినటువంటి చర్చని చాలా స్పష్టంగా బయట చెప్పుకుంటారనే కాకుండా సిబిఐ, ఈడీ, ఇతర ఇన్వెస్టిగేషన్ తనకు ఇతర ఉన్నతాధికారులకు ఎమ్మెల్సీలకి, ఎంపీలకి, ఇతర అధికారులకు జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ని కేటగారికల్ గా తను బయటపెట్టడం జరిగింది. ఈ రోజు బయటకు వచ్చినటువంటి ఛాన్స్ లోపల తెలంగాణ పెద్దలతో వారి కుటుంబ సభ్యులతో జరిపినటువంటి సంబంధించినటువంటి అమౌంట్ ని మై క్వశ్చన్ ఇస్ రైట్. డిమానిటైజేషన్ జరిగిన తర్వాత నవంబర్ 2016 తర్వాత 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ నగదుని ట్రాన్స్పోర్ట్ చేసిన రిజర్వ్ బ్యాంక్ ఇన్కమ్ ట్యాక్స్ చంద్రశేఖరన్ 15 కోట్ల రూపాయల కీ అనేటువంటి కోడ్ వర్డ్ లో 15 కోట్ల రూపాయల నగదుని తెలంగాణ భవన్ కాంపౌండ్ లో 60 అనేటువంటి రేంజ్ రోవర్ కార్ లోపల అందజేసినట్టు అధికారికంగా ప్రకటించిన తర్వాత నేను సూటిగా తెలంగాణ మోటార్ వెహికల్ అధికారులు ఎవరిది ఈ బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ 60 నెంబర్ ఉన్నటువంటి కారు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది? అంత ఆన్లైన్ లో కారుకి మాకు సంబంధం లేదు. 60 రేంజ్ రోవర్ అనేటువంటి కారు మా తెలంగాణ భవన్ కాంపౌండ్ లోకి రాలేదు. మా భాగ్యనగరంలో అడుగడుగున సీసీటీవీలు ఉన్నాయి. ఈ పక్కన నబార్డ్ కంట్రోల్ ఉంది. మా దగ్గర ఏం జరిగినా మా తెరబడుతుంది అని చెప్తారు కదా. తెలంగాణ భవన్లోకి 60 నెంబర్ కారు ఎన్నిసార్లు వచ్చింది? ఎన్నిసార్లు 15 కిలోల నెయ్యి అనేటువంటి పదార్థాలని లేదా 15 కోట్ల రూపాయల్ని తెలంగాణ భవన్ అందజేసిన విషయంలో తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు మౌనం వీడాలి. తెలంగాణ రోడ్డు రవాణా శాఖ అధికారులు 60 నెంబర్ కారు ఎవరిది? అది తెలంగాణ భవన్ అధికారులు వచ్చింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని బయటికి తెలియజేయాలి. తెలంగాణ భవన్ అనేది ఒక రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయంగా ఈ రాష్ట్రంలో గల సమూలమైనటువంటి రాష్ట్రం చేస్తామని చెప్తున్నటువంటి ఒక పార్టీ కార్యాలయంలో 15 కోట్ల రూపాయల నగదుని ఒక నేర ఒక కారులో ఇవన్నీ కూడా తెలంగాణ పోలీసులు కస్టడీకి ఎందుకు ఎడుగుతలేరు? 60 రేంజ్ రోవర్ యొక్క డీటెయిల్స్ ని బయట ఎందుకు పెడతలేరు? ఈ సెల్ ఫోన్లలో కాంపౌండ్ లోపలే మనీ లాండరింగ్ కార్యక్రమాలకి మీరు పాల్పడినందుకు టీఆర్ఎస్ పార్టీ యొక్క గుర్తింపుని రద్దు చేయడంతో పాటు సుకేష్ చంద్రశేఖరన్ని కస్టడీలోకి మళ్లీ తీసుకొని తిరిగి 15 కోట్ల రూపాయలు సుకేష్ ఒక నిష్పక్షపాతమైనటువంటి ఈ రోజు ఎన్నికల కమిషన్ కి ఈడీకి ఈరోజు కంప్లైంట్ అందజేయడం జరిగింది. నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఈరోజు సుకేష్ చంద్రశేఖర్ రిలీజ్ చేసినటువంటి చార్టుని ఆయన జరిపినాడని చెప్పి మీడియా అధికారులకు దాన్ని తప్పుగా పరిశీలించాలని సుకేష్
time for it all, and I request the media people to kindly inquire into all these issues. మీరన్నా 60 ఏళ్ళతో ఒకసారి మీరే ఎంక్వైరీ చేస్తే బాగుంటుందా? లేకపోతే మీ కారుకే 60 నెంబర్ వేసుకొని పోతే అక్కడనే ట్రాఫిక్ పోలీస్ ఆయన ఆపుతారన్నా ఆయన సెల్ ఫోన్లో తెలంగాణ పోలీసు 60 కార్ బ్లాక్ కలర్ రేంజ్ రోవర్ ఎవరు చేయని ఇప్పటిదాకా బయట పెట్టకపోవడం ఇస్తాన్ని వాళ్ళు అనుమానాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎలక్షన్ కమిషన్ మరియు ఈడీ ఈ రెండు కూడా వెంటనే ఈ కేసులో and they want to go ahead with సార్ ఇక్కడ సార్ కెమెరా దాన్ని ఎంక్వైరీ చేసి దాంట్లో ఉన్నటువంటి లాభ నష్టాన్ని దాంట్లో ఉన్నటువంటి మంచి చెప్పేసి దాంట్లో ఉన్న నిజం అబద్ధాలు చంద్రశేఖర్ అండి మళ్ళీ ఒకసారి కష్టంలో తీసుకొని విచారించి అతను ఆ రోజు ఆ మొబైల్ నుంచి ఇతరులకు ఇటువంటి పేమెంట్ చాలా వచ్చినాయి కాబట్టి వాళ్ళ నెంబర్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి మళ్ళొకసారి వాళ్ళందరినీ ఒకవేళ సుఖేష్ చంద్రశేఖర్ 60 నెంబర్ కావాలని కాకపోతే మీ కాంపౌండ్ లోపలనే 60 రేంజ్ రోవర్లో ఎమ్మెల్సీ కారులో తన పెట్టెలు పెట్టినా చెప్తున్నారు. ఇక్కడ చూడమన్నా సార్ ఇక్కడ సార్ ఓకే సార్ సార్ హెచ్ఎండి చూడండి సార్ ఓకే నా పేరు లేకుండా హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.